హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను అనమాట. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి అలాగే లైక్ చేయండి. మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి. ఇంక ఈరోజు వచ్చేసి మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ చేస్తున్నాను అనమాట. దోశలోకి వచ్చేసి పల్లీ చట్నీ చేస్తున్నాను. మీకు ఇంతకుముందు షార్ట్ వీడియోలో కూడా చూపించాను కదా, టమోటా చట్నీ అని. దోశలోకి టమోటా చట్నీ అయినా బాగుంటుంది, పల్లీ చట్నీ అయినా బాగుంటుంది అనమాట. అసలు ఈ పెనం ఉంది కదా, ఈ దోశ పెనం నాన్ స్టిక్ పాన్ మీద అసలు తినకూడదు అంటారు. కానీ ఈ నాన్ స్టిక్ పాన్ మీద వచ్చినట్టు ఐరన్ పాన్ మీద ఇండస్ వ్యాలీస్ అని చెప్తున్నారు కదా, ఆ పెనం అయితే బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను. నిజంగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఆ ప్యాన్ ఉందన్నమాట, ఇండస్ వ్యాలీ నుంచి పర్చేస్ చేసినారు వాళ్ళు. నిజంగా చాలా బాగా వస్తుందండి దాని మీద. కానీ నాన్ స్టిక్ మీద తినకూడదని చెప్తున్నారు. కానీ బట్ ఈ దోశ మాత్రం నాకు దీని మీదే నచ్చుతుంది, ఐరన్ ప్యాన్ మీద నచ్చట్లేదు. అందుకని చెప్పేసి ఇంక ఈ నాన్ స్టిక్ ప్యాన్ మాత్రం పడేయలేదండి. ఎందుకంటే ఇది 1800 పెట్టి తీసుకున్నాను, 1800 పెట్టి. ఫస్ట్ తీసుకున్న తర్వాత 1 ఇయర్ అయితే బాగా వచ్చింది దీని మీద దోశ. ఇంకా తర్వాత ఒక 1.5 ఇయర్ వరకు నిజంగా అస్సలు రాలేదు. తర్వాత ఇట్లా ఆనియన్ వేసి అప్పుడు ఒకసారి వేస్తూ ట్రై చేస్తూ ఉన్నాను. అయితే మళ్ళీ వచ్చింది. అది పెనం ప్రాబ్లమా, నేను వేసే పిండి ప్రాబ్లమా అనేది నాకు అర్థం కాలేదు. మీకు వచ్చేసి ఇది ఒక షార్ట్ వీడియోలో పెట్టానండి. నువ్వుల లడ్డు నిజంగా చాలా మంచిదన్నమాట. పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా, కాల్షియం అంటే బోన్స్లో మనకి కాల్షియం తక్కువ ఉంటుంది కదా, ఆ కాల్షియం ఇంప్రూవ్ అవ్వడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. అంటే ఎముకలు గట్టిపడడానికి అంటారు కదా, నిజంగా చాలా మంచిదన్నమాట ఈ నువ్వుల లడ్డు అన్ని విధాలుగా. ఇంకొకటి, మనం నములుతున్నప్పుడు పళ్ళు కూడా గట్టి పడతాయంట. ఈ నువ్వులు డైలీ 1 స్పూన్ తింటే చాలా మంచిదంట, కాల్షియం ఖచ్చితంగా అందుతుందని చెప్పారనమాట. అందుకని చెప్పేసి నేను ఇంట్లో నువ్వుల లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా అలాగే మా వాడికి కూడా ఇష్టం, నాకు ఇష్టం, ఇంకా ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమేలేండి మా ఫ్యామిలీలో. అందరికని చెప్పేసి ఇంక ఇలా నువ్వుల లడ్డు అయితే చేస్తున్నాను. చాలామంది నెయ్యి యాడ్ చేస్తారు. నెయ్యి యాడ్ చేస్తే మొత్తం అంతా స్వీట్ ఎక్కువ అయిపోతుంది అనమాట, ఓవర్గా. అందుకని చెప్పేసి నేనైతే మంచి బెల్లం అయితే తీసుకున్నాను అనమాట. అంటే నల్ల బెల్లం అంటారు కదా, చాలా మంచిది, ఐరన్ ఉంటుంది బెల్లంలో. మనకి కాల్షియం, ఐరన్, ప్రోటీన్ అన్నీ ఉంటేనే కదా హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి డైలీ 1 లడ్డు తిన్నా కూడా చాలా మంచిది. అందుకని చెప్పేసి నేను ఇవాళ ఇంట్లో చక్కగా అయితే నువ్వుల లడ్డులు ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అబ్బా, మర్చిపోకండి. అలాగే మీరు ఎలా ప్రిపరేషన్ చేసుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫైనల్గా నేను ప్రిపేర్ చేసిన లడ్డూలు అయితే ఇలా ఉన్నాయి. మీకు ఎలా అనిపించింది? అలాగే తెల్ల నువ్వులు మంచిదా, హెల్త్కి నల్ల నువ్వులు మంచిదా అనేది మీరు వీడియో చూస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇప్పుడు చూడండి, లడ్డూలు చూస్తుంటే మొత్తం వినాయకునికి ఇష్టమైన లడ్డూలు మాదిరి అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట.